is our country. We have to protect it. We have to protect all the citizens and make sure that the law and order and justice is served for all. We hope to dedicate ourselves into the service of the nation again today. Jai Hind. నేను 2001 బ్యాచ్ కానిస్టేబుల్. నా నంబర్ 2049. నాకు 2021 కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత ఒక 20 రోజులకు బ్లాక్ ఫంగల్ వచ్చింది. ఆ సమయంలో మందులు సరిగ్గా దొరకకపోక చాలా తిప్పలు పడ్డాము. ఆ ఇబ్బందులల్ల నాకు మా బిస్త మేడం గారు గవర్నమెంట్తో మాట్లాడి నాకు మందులు ఇప్పించి నన్ను సంపూర్ణంగా ఆరోగ్యవంతంగా చేసింది. ఆ మేడం ఎప్పుడు 100 ఏళ్ళు బతకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ మేడం ఏమంటే ఈరోజు నా భార్య, నేను, నా పిల్లలతో మంచిగా ఉంటున్నా. నా మేడం లేకపోతే నా జీవితం ఉండకపోతుండే. ఆ తల్లికి 10,000 నమస్కారాలు చేస్తున్నా. ఆ తల్లి 100 ఏళ్ళు మంచిగా బతకాలని కోరుకుంటున్నా. 14 months బ్యాక్ మా బాబుకి పుట్టగానే బాబు చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు. చాలా ఆర్థిక సాయం కావాలి, చాలా డబ్బులు కావాలన్నాడు. మన మేడం గారు ఫోన్ చేయగానే మేడం గారు వెంటనే చాలా సాయం చేశారు. నాకు ధైర్యం చెప్పి నాకు మనోధైర్యాన్ని తీసుకొచ్చారు మేడం గారు. మా కుటుంబ సభ్యులు ఎంత హ్యాపీగా ఉన్నామంటే కారణం మీరే మేడం. మీకు మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేడం. నా పేరు జయబాబు. నేను గత 3 సంవత్సరాల నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీలో హోంగార్డ్ విధులు నిర్వర్తిస్తున్నాను. మా డైరెక్టర్ మేడం గారు మా బాగా గురించి పట్టించుకొని మమ్మల్ని మాకు కావాల్సిన సౌకర్యాల గురించి తెలుసుకొని మాకు చాలా బెనిఫిట్ చేశారు. చాలా ధన్యవాదాలు మేడం. మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం మేడం. మిమ్మల్ని ఎప్పటికీ మేము మర్చిపోం మేడం. నా పేరు సంగమేశ్వర్. మేడం అకాడమీకి రావడం మాకు ఎంతో అదృష్టం. పై స్థాయి ఉద్యోగుల నుంచి కింది స్థాయి మా హోంగార్డ్స్ వరకు మా బాధలు ఏమైనా ఉంటే చెప్తే మేడం గారు ఎంబడే తన బాధ అనుకొని ఎంబడే తీరుస్తారు. అలాంటి మేడం అకాడమీకి రావడం మాకెంతో సంతోషం. నా పేరు శ్రీనివాసరావు ఏజెళ్ళ. ప్రేమ సదనంలో చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా 22 నుంచి 74 మందిలో దాదాపుగా అందరూ సెటిల్ అయ్యారని చెప్పుకోవడానికి చాలా గర్వకారంగా ఉంది. వాళ్ళల్లో ఇప్పుడు 2-3 అబ్రాడ్లో ఉన్నారు. అలాంటి నిర్ణయాలు, ఒక లైఫ్ సెటిల్ చేయటం అంటే ఎంత సాహసోపతమైన నిర్ణయం. ఒక ఆఫీసర్ తీసుకునే నిర్ణయాల పట్ల ఒక 75 మంది జీవితాలు నిలబెట్టినటువంటి ఘనత మేడం గారిది. అందువల్ల అభిలాష్ అమ్మ అని మేము పెట్టుకునే పిల్లలు, నేను ఒక సబార్డినేట్గా మేడం అన్నా కూడా మాకు మనస్ఫూర్తిగా అమ్మ అని పిలుచుకోవడంలో ఉండే ఆనందం చాలా ఎక్కువ ప్రమోషన్లు ఇచ్చింది తెలంగాణలో కూడా మేడం గారి సారథ్యంలోనే. You are all officers here, no ranks. So behave accordingly. No one's opinion is small, no one's opinion is outstanding. Everyone has an opinion which is equally valid. This is a safe space. అమ్మ, హ్యాపీ బర్త్డే అమ్మ. మీరు ఎక్కడున్నా అందరికి సాయం చేస్తూ ఇట్లే మంచి పేరు ఉండాలని చెప్పి కోరుకుంటున్నామ్మా. వన్స్ అగైన్ మేడం, మినిమం హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేడం. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం. ఈరోజు మీరు పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు మరీ ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పేసి మేము మా కుటుంబ సభ్యులతో పాటు అందరం కలిసి తమరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం మేడం. అమ్మవారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్.